డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారు ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం 12వ భాగం 23/12/20 ప్రభావాలు పరిధులు అనేటువంటి విషయం మీద చర్చిస్తున్నారు సుబ్రహ్మణ్యం గారు. విశ్వనాథ దగ్గరికి వచ్చారు. ఆయన ఏం చెప్పారు, ఆయన విశేషాలు ఏమిటి, ఆయన విమర్శ ఎలా ఉంటుంది అనే దాని గురించి. ఇది అంటే కావ్యం మహాశిల్ప భూ, ఇది విశ్వనాథ మాట. కావ్య భాష, శిల్ప భాష, వాడుక భాష, వాడుక భాష. ఈ రెండు భాషలు కలయటం ఎప్పుడూ జరగదు. జరిగితే మహాకావ్య స్వరూప నాశనం జరుగుతుంది. అల్పబుద్ధి లేని కవులు సర్వకాలాల్లోనూ ఉంటారు. కావ్యం నీకు సుగమంగా అర్థం కావాలని వ్రాయబడేది కాదు. కవి తన శిల్ప చాతుర్యం చేత నిర్మిస్తాడు. నువ్వు దాన్ని గ్రహింపగలిగితే నీ మనస్సు ఉదాత్త మార్గాలలో అలౌకికమైన నిష్ఠ మీద బ్రహ్మభావం, బ్రహ్మచారి అయినటువంటి రసవీధిలో నీ చిత్తాన్ని లయింపచేసే ప్రయత్నం చెయ్యి. అది సామాన్యులకు తేలిక, సుగమమైంది కా. శిల్పవేత్త రసవీధిలో రచింపచేసేది అదొక మహాప్రయత్నం. ఆ భాష వేరుగానే ఉంటుంది. విశ్వనాథ వారి శిల్ప ప్రస్థానం ఒక్క తెలుగు కావ్యాలకే పరిమితమైంది కాదు. విశ్వకావ్య అనుశీలనలో విశ్వజనీనంగా ప్రయోగింపతగి పాశ్చాత్య ప్రయోగ విమర్శ లక్ష్యం కూడా అది. దాని మీద భారతీయ సంప్రదాయ ప్రభావం కూడా కొండంత ఉంది. దానికి విశ్వనాథ పరిపూర్ణ స్థితిని కల్పించాడు. ఆ కల్పించటంలోనే ఉంది ఆయన ఆధునికతా సంద్రితమైనటువంటి దేశీయ సంప్రదాయ ద్వారా శిల్పానుశీలనం ఎంత దేశీయమో అంత నిర్వచనీయం, విశ్వజనీనం. విశ్వనాథ సాహితీ వ్యక్తిత్వానికి ఇది కీర్తి నీరాజన. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన విమర్శ గ్రంథాలు ప్రధానంగా ఒకటి నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థయు, రెండు అల్లసాని వాణి అల్లిక జిగిబి, మూడు ఒకడు నాచన సోమన్న, నాలుగు కావ్య పరిమళ, ఐదు సాహిత్య స్వరభి, ఐదు విశ్వనాథ సాహిత్య ఉపన్యాస, ఏడు శాకుంతలం యొక్క అభిజ్ఞానం, ఎనిమిది కావ్యానందం, తొమ్మిది కల్పవృక్ష రహస్యాలు, 10 నా రాముడు, 11 వాట్ ఈజ్ రామాయణ టు మీ. ఇవి ఎన్నో వ్యాసాలు, ఇవి కాక ఎన్నో వ్యాసాలు, పీఠికలు, ఉపన్యాసాలు. ఒక విశిష్ట విమర్శకుడిగా సాహిత్య క్షేత్రంలో తన స్థానాన్ని సంపాదించుకోవటానికి ఈ రచనలు చాలు, ఇంకక్కల. వీరి విమర్శ గ్రంథాలలో శిల్పానుశీలానికి అన్ని ఉదాహరణలైన ప్రతి రచనలో ఒక ప్రత్యేకత కనపడ. తెలుగులోని మహాకవులు రచించిన గ్రంథాలలో ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉన్నది అన్న వివేచన, ప్రతి ప్రక్రియ ప్రత్యేక ప్రమాణాలతో పరిశీలించాలన్న పద్ధతిని విశ్వనాథ ప్రవచించి చూపారు. నన్నయ్య కవితా గుణాలకు పట్టిన వైజయంతిగా వారి నన్నయ్య గారి ప్రసన్న కథా కలితార్థయు 1949 భారతిలో పడింది. అలాగే ఇతిహాస కథాశిల్పం, కావ్య కథాశిల్పం,
ఉపాఖ్యాన శిల్పం అనేవి కథ అర్థాలను ఆశ్రయించి ఎలా వైవిధ్యంతో భావిస్తాయో ఈ గ్రంథం చదివితే మనకి అర్థమవుతుందంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. సంవిధానం, పాత్ర పోషణం, భావి కథార్థధ్వని, కథార్థ ప్రసన్న ప్రక్రియ మొదలైన సూక్ష్మ శిల్ప విశేషాలే కాక శైలికి, పదప్రయోగ శక్తికి, వాక్యరచన విచ్ఛిత్తికి ఎలా వ్యాఖ్యానం చేయాలో స్పష్టమవు. వీటిని మించి వస్తుధ్వని, రసధ్వనిలో పర్యవసించే వైఖరి సరళ సుందరంగా ఈ గ్రంథంలో అభివ్యక్తీకరింపబడి కథా కథన శిల్ప రహస్యాలను విశ్వనాథ వివరిస్తున్నప్పుడు ఆనందవర్ధనుడి నుండి ఆంగ్ల విమర్శకుల దాకా కావ్య శిల్ప అనుశీలనలు పాటించే ప్రక్రియలు పరమ దేశీయంగా, అంటే న్యాచురలిస్టిక్గా, లేక మన జాతికి చెందిందిగా సరళ సుందరంగా సంవదించబడటం విశేషం. ఆదికవి నన్నయ్య కవితా గుణాన్ని ఆధునిక వివేచనలతో వ్యక్తీకరించిన శిల్ప ప్రస్థానం ఈ గ్రంథం. విశ్వనాథ వారు విరచించిన నన్నయ్య గారి కథా కథన శిల్ప రహస్యాలు కేవలం మన లాక్షణిక దృష్టితో మాత్రమే వివేచించబడ్డాయి అనుకుంటే పొరపాటు. షేక్స్పియర్, మిల్టన్ మొదలైన మహాకవులు రచనా శిల్పాలను గురించి పాశ్చాత్య విమర్శకులు చేసిన అనుశీలన కూర్చిన అవగాహన కూడా వాటిలో నిక్షిప్తమై ఒక కావ్యాన్ని ఆ రకంగా ఒక అంశాన్ని ఆధారంగా చేసుకొని పరస్పర్శగా అనుశీలించడం తెలుగులో అపూర్వమైన విషయం. 20వ శతాబ్ది పాశ్చాత్య విమర్శ ధోరణుల ఆకళింపు చేసుకున్న ప్రతిభావంతుడు మాత్రమే ఆ విమర్శ వ్రాయగలడు, చెయ్యగలడు అని సుబ్రహ్మణ్యం గారు అంటున్నారు. అల్లసాని వారి అల్లిక జిగిబి అనేది ప్రసిద్ధికెక్కిన ఒక జనసూక్తి. దాన్ని సార్థకంగా, సలక్షణంగా సమన్వయించే ప్రతిభ విశ్వనాథదే అని చెప్తా. ప్రబంధ కథ ఏకవాక్యత ముఖ్యమని చెప్పే వివేచనం భారతీయ సంప్రదాయ ఆ కథకు ఇచ్చిన సమన్వయం ప్రతీకాత్మక విమర్శకు, సింబాలిక్ క్రిటిసిజంకి మత్సుత. సాహిత్య సిద్ధాంతాలు కథలు ప్రతీకాత్మకంగా ప్రవచించే ఆంధ్ర కవితా పితామహుణ్ణి కావ్య శిల్పాన్ని విశ్వనాథవ శిఖరప్రాయంగా చిత్రించి జీవశాస్త్ర సంబంధి సమన్వయం పింగళి వారు సాధిస్తే జీవ సంస్కార పరిణామ సిద్ధాంతం మీద ఆధారపడిన తాత్విక వ్యాఖ్యానం చేసి విశ్వనాథ తమ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు. విశ్వనాథ వారి అల్లసాని అల్లిక జిగిబి 1862లో అది ప్రచురితమై నాచన సోముడు విశ్వనాథ వారి అభిమాన కవుల్లో ఒక. అతని ప్రత్యేకతను సంవిధాన చక్రవర్తిగా ఎలా భాషిస్తుందో ఒకడు నాచన సోమన్న అని 1970లో నిరూపించారు. గ్రంథం విష్ణు పారమ్యాన్ని వ్యంజింపచేసే కథాంశాన్ని ఎన్నుకోవటంలో వాటి నిర్వహణలు జ్యోతిష్యాది శాస్త్ర మహా అర్థాలను ప్రతీకాత్మక ప్రవృత్తితో ప్రతీయమానం చేయటంలో శైలి వైశిష్ట్యంలో నాచన సోముని కవితామూర్తి విశ్వనాథ వారు ఇందులో వ్యక్తీకరించారు. రాళ్లపల్లి వారు నాచన సోముని కవితారీతి ఉత్తమ గౌరవాన్ని ఇవ్వరు. విశ్వనాథ వారు ఆ కావ్యాన్ని
పరమ వ్యంగ్యమైనటువంటి పరమార్థ ప్రతిపాదక దృష్టితో సమీక్షించి నాచన సోముని ప్రత్యేక స్థానాన్ని ప్రతిపాదించు. ప్రతీకాత్మక విమర్శకు ఈ గ్రంథం మరొక మణిదర్పణం అంటున్నారు సుబ్రహ్మణ్యంగా. పాశ్చాత్య విమర్శలు విశ్వనాథను ప్రభావితం చేసిన శతాబ్ది ప్రతీకాత్మక విమర్శ ధోరణి పరిపోషించి దాని స్ఫూర్తిని విశ్వనాథ తెలుగులో తనదిగా పండించుకున్నాడు. కావ్య విమర్శతో పాటు కావ్యాంగ విమర్శ ఎలా ఉంటుందో నిర్దేశించే ప్రయోగం విశ్వనాథ కావ్య పరిమళం. ఆయన విశ్వనాథ వారి కావ్య పరిమళం. ఆంగ్లంలోని ప్రయోగ విమర్శ ప్రాక్టికల్ క్రిటిసిజంలో కావ్యాంగ విమర్శ ప్రధాన అంశం. దానికి విశ్వనాథ శిల్ప మార్గం చూపించారు తెలుగు. కావ్యానుశీలనం చేస్తూ కళామయంగా కావ్య లక్షణాలు రవ్వల్లాగా కురిపించే ప్రజ్ఞ ఈ ప్రక్రియలో మనకు కనపడుతుంది. కావ్య శిల్పాస్వాదన అనువైన మధుబిందువులు ఈ పద్యశిల్ప వ్యాఖ్యలు. భారత భాగవతాలలోని ప్రసిద్ధ పద్యాలకు ఇలాగే ప్రపంచించిన పద్య వ్యాఖ్యలతో సాహిత్య సురభి రాశారు విశ్వనాథ. రిచర్డ్స్ లాగా వృత్తిరీత్యా ఉపాధ్యాయుడే, ప్రవృత్తిరీత్యా మహాకవి అయిన విశ్వనాథ్ ప్రాచీన కవుల కావ్యాలలో రహస్యాలను విప్పి చెప్పి రసవ్యాఖ్య ప్రవృత్తి ఈ సంకలన సంపుటాలు సమృద్ధిగా పండించారన్నారు డాక్టర్ జీవి. ప్రసిద్ధ పాశ్చాత్య విమర్శకులంతా షేక్స్పియర్ నాటకాలపై తమ తమ దృక్పథాలతో విమర్శలు వెలయించినట్లుగానే తెలుగు విమర్శకుడు కాళిదాస భవభూతల నాటకాలు అనుశీలించటం మామూలు పరిపాలన. విశ్వనాథ కూడా ఆ పని చేశారు. అందరికంటే అభినవంగా కొత్తగా అనుశీలించి రస సిద్ధాంతాన్ని రమణీయ నాటక ఆకృతిని కల్పించిన రస సిద్ధాంతాన్ని అభినవ రమణీయ నాటక ఆకృతిని కల్పించిన కాళిదాసుని శిల్ప మర్మాలను బయటికి తీస్తూ ప్రతీకాత్మక విమర్శనం చేశారు. శాకుంతలము యొక్క అభిజ్ఞాన 1960 మార్చి జూలై జయంతి పత్రికలు ప్రప్రథమంగా ప్రచురితం. నామ సార్థక్యం నుంచి అంతఃకరణ చైతన్యం వరకు సాగిన రసతత్వానుశీలనం ఇందులో గమనించాల్సిన విషయం. శాప విస్మృతి వలన దుష్యంతుడు పొందే వేదనలు, జన్మాంతర వాసనలతో జీవుడు పొందే వేదన యొక్క వైచిత్ర్యం అభినవగుప్తుని సిద్ధాంతాన్ని అనుసరించి ప్రస్థరించి మనస్తత్వ శాస్త్ర విశేషాలను సంవదించుకుంటూ రసనిష్పత్తి సూత్రానికి శిల్ప వ్యాఖ్యానం చేసి చూపించాడు విశ్వనాథ్. ఇందులో నాటక రచన శిల్పంలోని ధ్వని నిరూపిస్తున్న ప్రాచ్య పాశ్చాత్య సౌందర్య తత్వం, రసభావతత్వాన్ని వ్యాఖ్యానిస్తున్న తత్వ సౌందర్యం వీరి విమర్శలో ప్రవర్తిస్తాయి. తత్వ గంభీరమైన ఈ విమర్శ శిల్ప మార్గాన్ని శిఖరాయమానం. విశ్వనాథ వారి కావ్యానందం 1972 వర్ణనాత్మక లక్షణ గ్రంథం. ఆనందత్రయం అభాసమని అబద్ధమని భావించే భౌతికవాదుల సాహిత్య దృక్పథాలు ప్రచారమవుతున్న ఆ రోజుల్లో ఆధునిక జగత్తుకు సాహిత్య శాస్త్ర మర్యాదలను సౌందర్య ఈస్థెటిక్ సమాలోచనంగా సమర్పించిన మీమాంస ఈ గ్రంథం. సూత్ర లక్షణ గ్రంథాల కంటే విలక్షణంగా వివిధ అంశాలపై
ఆలోచనాధారగా సాగిన ఈ ప్రక్రియ వర్ణనాత్మక లక్షణ గ్రంథం అవడం చాలా గొప్ప న్యాయంగా ఉంది. వారి ప్రణాళికలో ఇది మొదటి గ్రంథం. ఆ తరువాత 3 సంపుటాలు పూర్తి కాకుండానే వారిని మనకు విధి దూరం చేసింది అని బాధపడ్డారు సుబ్రహ్మణ్యం. విశ్వనాథ రసానుశీలన ప్రవృత్తికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచేవి వారి సాహిత్య ఉపన్యాస. ఇందులోని కాళిదాస భవభూతులు, రామాయణ మహాభారతాలలోని రసచర్చ, కావ్యార్థ చర్చ, త్వరణాత్మక విమర్శకు చక్కని ఉదాహరణ. సాహిత్య విమర్శను దర్శనంగా భావించిన విశ్వనాథ్ అనుశీలనాన్ని విమర్శగా, దానికి మూలమైన దర్శనంగా భావించారు. విమర్శ దర్శనాన్నించి జాలువారు మళ్ళా కావ్య అనుశీలనలు తత్వదర్శనం చేసి పఠితలకు అందిస్తుంది. అప్పుడు విమర్శయే దర్శనంలా భాషిస్తుంది. కావ్యానంద పీఠికలు విశ్వనాథ వారు ఇలా అంటారు: రసమీమాంస భారతీయ సాహిత్యం యొక్క ప్రథమ లక్ష్యం. కవితా సాహిత్యాలలో ఉన్న తక్కిన సర్వ విషయాలు వీటిని పొందుకోవటం కోసమే. అందుకవే నేను నా కల్పవృక్ష అవతారికలు ప్రాక్ పశ్చిమన్మతంబున రసము 1000 రెట్లు గొప్పది నవకథాధృతిని మించి అని రాశానని జబ్బడు తరిచి చెప్పాడు విశ్వనాథ్. కథ కొత్తదవట, కల్పితమవడం, పాత్ర పోషణకు ప్రాధాన్యం ఇవ్వడం, వాతావరణాన్ని కల్పించడం మొదలైనది ముఖ్యంగా పాశ్చాత్యుల కావ్య దృష్టిగా కనిపిస్తుంది. ఈ మాటలు పాశ్చాత్య దృక్పథాల భేదాన్ని ఆయన ఆలోచించాడు. పాశ్చాత్యులు కూడా సాహిత్య విమర్శలు, కావ్య సౌందర్యం, తత్వదర్శనాన్ని చేసే ప్రస్థానాలు చేశారు. వారిలో రియలిజం, ఎమోషనలిజం, ఎక్స్ప్రెషనిజం, ట్రాన్సెండెంటలిజం ముఖ్యమే. వీటిలో చివరిదైన ట్రాన్సెండెంటలిజం మీద భారతీయ తత్వదర్శన ప్రభావం బాగా కనిపిస్తుందని విమర్శకులంతా ఒప్పుకొన్నది. వాటి ప్రవృత్తుల స్వభావాన్ని హొరాల్డ్ ఆఫ్టరన్స్ మాటల్లో మనం గమనించవచ్చు. రియలిజం రిగార్డ్స్ it as the function of the artist to make reproductions of the external appearances of things, because he and his critics are keenly interested in appearances. Emotionalism holds that it in his function to influence actively other men's emotions. Expressionism also holds that the primary function of the artist is to influence the emotions of other people by reproducing his own emotions in them, although it could admit that he may influence them towards emotional experiences, characteristics of the introverted type. But the concern with the exercising a practical influence on the emotions of the other people is in itself a characteristic of the extrovert and expressionism. Therefore, belongs to the extroverted type. Transcendentalism, on the other hand, belongs to the type of the introvert. Its primary concern is to achieve awareness of the true nature of reality, underflying the superficial appearances of things and
the influencing of other people or the communication of that awareness to other people is secondary. విశ్వనాథ విమర్శ ఈ పాశ్చాత్యుల ట్రాన్సెండెంటలిజంకు భారతీయ దృష్టితో సమగ్రం చేసి వ్యక్తీకరించింది. కాల్పనికోద్యమ యుగ విమర్శకులు ఎక్స్ప్రెషనిజాన్ని బలపరిస్తే విశ్వనాథ ఆ తర్వాత యుగాల వారి ట్రాన్సెండెంటలిజాన్ని సాహిత్య రంగంలో స్థాపించారు. పాశ్చాత్య ప్రభావ పరిశీలనలు ఈ చారిత్రక సత్యం మరువలేని నిజం. విశ్వనాథ వారి విమర్శక వ్యక్తిత్వాన్ని గురించి ఆచార్య ఎస్వి జోగారావు గారన్న మాట ఇక్కడ సంస్మరణీయం. Instinctively inquisitive he was and had an innate urge to think about, imagine, observe, understanding, and learn things more and more. In and out, in life and literature, which happened to him quest and pursuit, he always used to be a author of questions, seeker of awareness, and seer of truth, which outlines in an aesthetic expression charmed with a philosophical repose. He was versatile and erudite in his scholarship of the Orientals and Occidents, classics, not only Occidental classics, not only of classics and classics, treatises of liberty criticism, but also of the happily to apprenticeships of fiction. Vishwanatha, who combined in himself the Solomon and Samson in matters of quality and quantity in his literary output, was not only a creative artist of the first order, but also a critic of the first magnitude. గొప్ప ప్రశంస ఇచ్చారు డాక్టర్ ఎస్వి జోగర్. సాహిత్య ప్రమాణాలతో సాహిత్యాన్ని అనుశీలించే ప్రామాణికమైనటువంటి ప్రయోగ విమర్శ, శిల్పానుశీలన విమర్శగా తెలుగులో వెలయించిన వారు విశ్వనాథ. ఈ మార్గంలో సాగుతున్న ఇవాల్టి సాహిత్య విమర్శ అంతా విశ్వనాథలో గత అర్థమైపోతుంది. ఆయన ద్రష్ట, ప్రయోక్త, మిగిలిన వాళ్ళంతా ఆ దర్శనం వెంట సాగిన ప్రయోక్తలు, ప్రసారకు. 2 వర్తుల వీరేశలింగం పంతులు గారి నుంచి విశ్వనాథ సత్యనారాయణ గారి దాకా సాగిన సాహిత్య విమర్శను ఆంగ్ల ప్రభావ పరిశీలన దృష్ట్యా గమనిస్తే క్రమంగా ఆకృతి మీద, ఆలోచన మీద, అనుభవాల మీద ప్రభావం పడిన జాడలు కనపడు. వీరేశలింగం పంతులు గారి నుంచి కట్టమంచికి ముందు దాకా ఆంగ్ల ప్రభావం ఆంధ్ర విమర్శ యొక్క ఆకృతి మీద పడిందని చెప్పారు. కట్టమంచి నుంచి ఆలోచన మీద ప్రసరించి రాళ్లపల్లి దువ్వూరు దాని అనుభవం వైపు మళ్లించారు. విశ్వనాథ విమర్శలో అనుభవం మీది ప్రభావం ఒక పరిపూర్ణతను స్థాపించింది.
ఆకృతి మీద పడిన ప్రభావం విమర్శ చేత సాధన చేయిస్తుంది. అనుకరణాన్ని కానీ అనుసరణాన్ని కానీ ఆచరింపచేయిస్తుంది. ఆలోచనపై పడిన ప్రభావం విమర్శ చేత భావన చేయిస్తుంది. సమన్వయాన్ని కానీ అనుశీలనాన్ని కానీ సాధించేట్లు చేస్తుంది. అనుభవం మీద పడిన ప్రభావం విమర్శ చేత దర్శనం చేయిస్తుంది. తత్వాన్వేషణ ప్రవృత్తిని శిల్ప సౌందర్య అనుశీలనాన్ని ప్రదర్శింపచేస్తుంది. ప్రథమావస్థలో ప్రక్రియకు ప్రాధాన్యం కలగడం, వస్తు దృష్టికి విలువ పెరగడం, కావ్యలక్షణ కావ్యమీమాంసాల గౌరవం ఏర్పడటం కనిపిస్తుంది. ద్వితీయ అవస్థలో స్వతంత్ర దృక్పథాలు తల ఎత్తడం, భావదృష్టికి ప్రాముఖ్యం రావడం, కావ్య అనుశీలనాన్ని అభిరుచి వైఖరి విశేష ప్రచారం రావడం స్పష్టము. తృతీయ అవస్థలో పాశ్చాత్య ప్రభావాన్ని దేశీయ దృక్పథంలో విలీనం చేసుకు అభేద ప్రతిపత్తిలో ఇక దానికి దీనికి భేదమే లేనట్టుగా ఔచిత్య దృష్టితో సౌందర్య తత్వ అనుశీలనాన్ని సాగించడం, రసదృష్టికి పట్టం కట్టడం, శిల్ప వివేచనను పరమార్థ విచారాన్ని సాహిత్య ప్రమాణాలతో సాధించడం ప్రకటితం అవుతుంది. అనుభవం మీద పడిన ప్రభావాన్ని వివేచించడం, క్షీరంలో కలియుగన్న నీరాన్ని వేరు చేసి చూపించటమే అద్వైత స్థితిగా భాషించే ఆ ప్రభావం దేశీయంగా విశ్వజనీనంగా ఉంటుంది. అది ప్రభావం చేరగలిగిన చరమస్థితి. ఆ పైన ప్రభావం లేకుండానైనా పోవాలి, లేకపోతే అభ్యాసంలోనైనా అది కలిసి ఉపజీవించ. విమర్శ స్వీయ దర్శనం సృజనాత్మకత ప్రదర్శించి ప్రగతి పదంతో సాగితే దాని మీద పరప్రభావం లేదని చెప్పాలి. మళ్ళా విమర్శ స్వీయ దర్శనంతో సృజనాత్మకతను ప్రదర్శించి ప్రగతి పథంలో కనుక వెళితే దాని మీద పరప్రభావం లేదనే చెప్పాలి. లేదా అనుభవ ప్రభావంతో వెలసిన విమర్శని ప్రమాణంగా తీసుకొని జీవితాన్ని కొనసాగిస్తే అభ్యాస రూపమైన విమర్శగా దాన్ని చెప్పుకోవాలి. తెలుగులో విశ్వనాథ వెంట నడిచిన వాళ్ళ చాలామందికి అభ్యాసమే కూసు విద్య అయిపోయి సృజనాత్మకతను సంతరించుకోనని అభ్యాస విమర్శ క్రమంగా క్షీణ దశను పొందే అవకాశం. అందువల్ల అభినవ దర్శనం కోసం అన్వేషించడం సాహిత్య ప్రక్రియలన్నిటిలాగా విమర్శ కూడా సహజ లక్షణం అని బల్లగుద్ది మరీ చెప్పారు జీవి. ఆకృతితో ఆరంభమై అనుభవం దాకా సాగి ప్రభావం ఒక వర్తులాన్ని సర్కిల్ పూర్తి చేస్తుంది. ఆ తరువాత విమర్శ ప్రభావానికి దూరమై స్వతంత్రంగా బ్రతకగలిగితే సంతోషం. లేదా మళ్ళా ఒక కొత్తదైన వర్తులం రెండవ సర్కిల్ ప్రారంభమవు. తెలుగులో సాహిత్య విమర్శ పాశ్చాత్య ప్రభావం మరొక వర్తులాన్ని ప్రారంభించింది. సమన్వయ యుగంలో వెలసిన విమర్శ ప్రధానంగా ప్రక్రియా స్వరూప స్వభావాలు శాస్త్ర విజ్ఞానంతో ముడిపడిన విమర్శ ధోరణులు ఆచరింపడం ఆరంభించి అందులోనే వివిధ సిద్ధాంతాలు భారతీయ దృక్పథంతో సమన్వయించుకొని అనుభవ విమర్శ ఛాయ కూడా కొన్ని కనపడు. అయినా అనుభవం కేంద్రం నుంచి వైదొలగి ప్రక్రియ వైపు ప్రయాణించే ప్రవృత్తి ప్రబలం కావడం ఈ యుగ ధర్మంలో కనపడే ప్రధాన లక్ష్యం. ఈ శాఖకు చారిత్రక దృక్పథం దీనికి అనుబంధంగా సాగిన పరిశోధన యుగంలో కూడా ప్రక్రియానుశీలన
చారిత్రక దృష్టి, కావ్యలక్షణ, కావ్యమీమాంసా ప్రవృత్తి ప్రధానంగా కనపడు. ఆ పైన సమీక్షాయుగంలో పడిన పాశ్చాత్య ప్రభావాన్ని బలంగా ప్రదర్శి దానికి వస్తు దృష్టి ప్రధానం. శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిసేన మేనిఫెస్టో విమర్శలో అనుభవం మీద పడే పాశ్చాత్య ప్రభావ స్వభావం కొట్టొచ్చినట్లు కనపడు. మళ్ళా గుంటూరి శేషేంద్ర శర్మ గారి కవిసేన మేనిఫెస్టో విమర్శలో అనుభవం మీద పడే పాశ్చాత్య ప్రభావ స్వభావం ఏమిటో కొట్టొచ్చినట్లుగా వీరిది ప్రధానంగా భావ దృష్టి. విశ్వనాథ విమర్శలో పాశ్చాత్య ప్రభావం అనుభవం మీద పడిన అది వారి విమర్శలో అంతర్వాహినిగా క్షీరనీర న్యాయంగా నిలిచిపోయి. శేషేంద్ర శర్మ గారి రచనలో అది అంతర్మథనగా ధ్వనిస్తుంది. మధుక్షీర న్యాయంగా అది ఆ స్థితి పొంది. విశ్వనాథు వారు రసదృష్టిని విమర్శకు అందించారు. శేషేంద్ర భావదృష్టిని పరిమళింపచేశారు. నేడు చాలామంది రాస్తున్న పత్రికా రచనలు, వ్యాసకోశాలు పైదానిలో ఏదో ఒక వర్గంలో చేరి యోగాభ్యాసం చేస్తున్నారు. ఈ అభినవ వర్తులంలో ఉన్న విశేషం ఏమిటంటే 3 విధాలైన ప్రభావాలకు లోగిన విమర్శలలోను అభిరుచి విమర్శ ఉండవచ్చు. వలసిన దానికంటే ఎక్కువ మోతాదులో ఉండటం జరుగుతుంది. మొదటి వర్తులంలోని విమర్శ కంటే రెండవ దానిలోని విమర్శకు ఆవేశం కంటే ఆగ్రహం ఎక్కువ, సంవాదం కంటే వివాదం ఎక్కువ, వివేచనం కంటే విశ్లేషణం ఎక్కువ, దర్శనం కంటే తర్కం ఎక్కువ, అనుభవం కంటే ఆలోచన ఎక్కువ, అనుశీలనం కంటే సమీక్ష ఎక్కువ, సృజనాత్మక కంటే సిద్ధాంతం ఎక్కువ, పరమార్థ దృష్టి కంటే ప్రయోజన దృష్టి, వాడితనం కంటే వేధితనం ఎక్కువ. ప్రవృత్తులు వేరైన ప్రభావ పరిధులు 2 ప్రగతికి ప్రతీకలు. ఆధునిక ఆంధ్ర సాహిత్య విమర్శ మీద పాశ్చాత్య ప్రభావమే కాక భారతీయ లాక్షణిక సాహిత్య సిద్ధాంతాల ప్రభావం, రవీంద్రనాథ్ ఠాగూర్, అరవింద ఘోష్, ఆనంద కుమారస్వామి మొదలైన దార్శనిక తత్వవేత్తల ప్రభావం కూడా. కానీ వాటి వివేచనించడం ఈ గ్రంథ పరిధిలోకి రాదు అంటున్నారు సుబ్రహ్మణ్యం గారు. అయినా అటువంటి విమర్శ తెలుగులో వెలుగు నింపుకోవటానికి పాశ్చాత్య విమర్శలోని ప్రక్రియా పరిజ్ఞానం, వివేక సంస్కారాలు, కళా విజ్ఞానం, శాస్త్రీయ పద్ధతులు, పారిభాషిక పదజాలం, అనుశీలన విధానం, పరిశోధన విధానం మొదలైన సంస్కార రూపంగా తోడ్పడతాయి. నేటి సాహితీవేత్త తన దృష్టిని ఒక్క భారతదేశానికే కాని, ఒక భాషకే కాని, ఒక ప్రాంతానికే కాని పరిమితం చేసుకోవటం లేదు. మళ్ళా నేటి సాహితీవేత్త తన దృష్టిని ఒక్క భారతదేశానికే కాని, ఒక భాషకే కాని, ఒక ప్రాంతానికే కాని పరిమితం చేసుకోవటం లేదు. ప్రపంచవ్యాప్తంగా సాహిత్య కళాతత్వ రంగాలు సాగుతున్న అభినవ ప్రయోగ విశేషాలు ఆకలింపు చేసుకుంటున్న అఖిల ప్రపంచాన్ని ఆవరించుకోవటం, విశ్వవిజ్ఞానాన్ని సంవదించుకోవటం ఆధునిక లక్షణంగా ఇవాళ అందరూ భావిస్తున్నారు. తులనాత్మక అధ్యయనం ఈ లక్షణం నుంచి ఆవిర్భవించి ఆంధ్ర విమర్శ ఈ రంగంలో ఎదగాల్సినంత ఎత్తు ఎదగకపోయిన పరిశోధన రంగం ప్రయోగ స్థాయిలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటాం. ఆంధ్ర సాహిత్య విమర్శ యుగాలు కాల విభాగాన్ని
స్పష్ట ప్రతిపత్తి కోసం ఇలా మనం విమర్శ యుగాలను ఇలా చెప్పుకోవచ్చు. ఒకటి వికాస యుగం, క్రీస్తు శకం 1874 నుండి 1913-47. 2 కావ్య అనుశీలన యుగం 1914 నుండి 1945 వరకు 35 ఏళ్ళు. శిల్పానుశీలన యుగం 1948 నుంచి 63 వరకు దాదాపు 15 సంవత్సరాలు. 4 సమన్వయ యుగం 1960 నుంచి 1970 వరకు సుమారు 8 ఏళ్ళు. సమీక్షాయుగం క్రీస్తు శకం 1970 నుండి ఇప్పటిదాకా. పరిశోధన యుగం సాహిత్య విమర్శలు దాదాపు 1960 నుండి సమన్వయ యుగంలో శక్తివంతమైన శాఖగా ఇది. మళ్ళా పరిశోధన యుగం సాహిత్య విమర్శలు దాదాపు 1960 నుండి సమన్వయ యుగంలో శక్తివంతమైన శాఖగా సాగి ఇప్పటికీ సాగు. కానీ 1970 తర్వాత తన ప్రత్యేక వ్యక్తిత్వాన్ని పోగొట్టు. సమన్వయ యుగం. సమన్వయ యుగంలో సృజనాత్మక విమర్శ కంటే సమన్వయాత్మక విశ్లేషణాత్మక విమర్శ ఎక్కువ వచ్చింది. విశ్వనాథ లాంటి వారు పాశ్చాత్య విమర్శ ఉద్యమాలు వాటిలోని మేలిమి ఉక్కేట పట్టి దేశీయమానంగా ప్రపంచించి ప్రమాణాలను అనుశీలన విధానాలు అనుభవం దగ్నంగా ఆంధ్రులకు అరటి పండు వడిచి చేతిలో పెట్టినట్లు ప్రకటించారు, ప్రయోగించి. అయితే సమన్వయ యుగ విమర్శకు పాశ్చాత్య విమర్శ పద్ధతులను, ప్రమాణాలను, ప్రక్రియలను, పారిభాషిక పదజాలాన్ని తెలుగువారికి స్పష్టంగా తెలియబరుస్తూనే వాటిని దేశీయమైన వాటితో సమన్వయిస్తూ సంవాద విధానాన్ని వ్యక్తం చేశారు. భారతీయ సిద్ధాంతాలు పాశ్చాత్య సిద్ధాంతాలు తులనాత్మకంగా కంపారిటివ్ చర్చ ఆంధ్ర సాహిత్యంలో అవి ఏ విధంగా ప్రయోగంలో స్వతంత్ర ప్రవృత్తిని సంపాదించుకున్నాయో వివరించే విజ్ఞతను ప్రకటించి భారతీయ దృక్పథానికి పాశ్చాత్య ప్రభావం పరిపోషణ ద్రవ్యంగా ప్రవర్ధిల్లిన పద్ధతిని ప్రవచించారు. ఇదే సమన్వయ యుగ ప్రధాన ధర్మంగా పరిగణింపబడి. ఇందులో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ఈ యుగ ప్రారంభించటానికి ముందు కూడా సాహిత్య విమర్శకు సమన్వయ పద్ధతిలో దారి చూపించిన వాళ్ళున్నారు. వారిలో పింగళి లక్ష్మీకాంతంగా 1894లో జన్మించి 1972లో చనిపోయి. మొదట పరిగణింపదగిన వారు దాసిన దానికంటే ఆంధ్ర విశ్వకళా పరిషత్తులో ఆంధ్ర శాఖలో పనిచేస్తూ యువతరానికి చెప్పింది ఎక్కువ. ప్రాచ్య పాశ్చాత్య సిద్ధాంత సమన్వయం వారి విమర్శ లక్ష్యం. సాహిత్య ప్రమాణాలతో కావ్య అనుశీలనం, సాహిత్య శిల్ప సమీక్ష రాశారని కనుక కావ్యానుశీలనం చేసే ఉద్యమాలలో అనేకం ఆయన రూపురేఖలు దిద్ది సాహిత్య చరిత్ర అధ్యయనానికి నిర్మాణానికి చక్కని బాటలేశారు. తులనాత్మక విమర్శకు తోవలు మెరుగుపరిచి కావ్యంలోని విలువలకు విలువ కట్టే విజ్ఞత ప్రసారం చేసి విమర్శనా విధానాల్లో విమర్శ లక్షణాలు వివేచించి వివరించారు. అనువర్తిత విమర్శలు సాహిత్య ప్రమాణాల సద్వినియోగాన్ని సమ్యక్ దృష్టితో సాధించి చూపించి ప్రాచ్య పాశ్చాత్య దృక్పథాల సమన్వయ కౌశలాన్ని సోదాహరణంగా రచనలు చేశారు. వారి గౌతమ వ్యాస 1950 వారి సమన్వయ విమర్శ విధానానికి తొలి వెలుగుబాటు. ఆ తరువాత వారు సాగించే సాహిత్య విమర్శ సప్రమాణమైన సమన్వయ ధోరణి స్పష్టంగా వెలువడి
పింగళి వారు మాట్లాడిన వ్రాసిన అది సమరసమైన సాహిత్యపు తీర్పులా ఉంటుందని తెలుగువారు మెచ్చుకునేవారు. ఎక్కుమంది తెలుగు కవుల వ్యక్తిత్వాలకు విలువ కట్టింది. ప్రబంధం లాంటి ప్రక్రియ స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. సాహిత్య చరిత్రలో యుగ విభాగాల నిర్ణయాన్ని వ్యవస్థీకరించింది. విమర్శ పద్ధతులను వివేచించి ఆయన వెనక పాశ్చాత్య ప్రభావం ఎంతో. అప్పటి రోజుల్లో ఆంగ్ల అధ్యాపకుడి కంటే ఆంధ్ర సాహిత్యాచార్యుడు కానీ ఆంధ్ర అధ్యాపకుడు కానీ ఎందులోనూ తీసిపోడు అనే భావం విద్యారంగంలో కల్పించటమే కాక ఆంధ్ర విమర్శకుడు పాశ్చాత్య విమర్శ పరిజ్ఞానంతో ఆంగ్లైక విమర్శకుల కంటే సమన్వయ విమర్శలు సమర్థుడు అని కూడా సాహిత్య రంగంలో నిరూపించి తెలుగువారి గౌరవాన్ని ఇనుమడించిన విజ్ఞులు పింగళి లక్ష్మీకాంతంగా. పింగళి వారు రచించిన సాహిత్య శిల్ప సమీక్ష మనం లైవ్ చేసింది 1966. ఆంధ్ర సాహిత్య చరిత్ర యుగ అసమగ్ర 1970 అనే గ్రంథాలు నిజానికి 1960 ప్రాంతంలోనే రావాల్సి. పింగళి వారు ఉద్యోగం చేసినంతకాలం ప్రవచనంలోనే నిమగ్నుడయ్యేవారు. ఆయన క్లాసులో చెప్పిన నోట్సులు రాసుకొని, ఆయన ఉపన్యాసాలు విని నోట్సులు రాసుకొని అది తర్వాత సైకిలో స్టైల్గా తరతరాల విద్యార్థులకు అందించారు. నేను కూడా అలాంటిది ఒకటి సంపాదించి మా ఎంఏ పరీక్షకి తెలుగు రాయటానికి అది బాగా ఉపయోగపడింది. మాకు రిటైర్ అయిన తర్వాత చివరి రోజులో తాము చెప్పిన అంశాలు శ్రవణం చేసుకున్నట్లుగా గ్రంథస్థం చేసి, అందువల్ల ఈ గ్రంథాలలో వారి ప్రవచన కాలంలోని అభిప్రాయాలు ప్రధానంగా వారి సాహిత్య శిల్ప సమీక్ష మీద హడ్సన్ రచించిన యాన్ ఇంట్రడక్షన్ టు స్టడీ ఆఫ్ లిటరేచర్ ప్రభావం బలంగా కనపడు. ఆంగ్ల సాహిత్య విమర్శకులలో హడ్సన్ గ్రంథం ప్రాథమికమైందనే చెప్పాలి. వారి కాలానికి ఆ గ్రంథంలో చెప్పిన విషయాలు సమన్వయించుకోవటమే ఒక గొప్ప. వారు ఆ గ్రంథంలోని పాశ్చాత్య విమర్శ లక్షణాలు, భారతీయ ఆలంకారిక విమర్శ లక్షణాలు తులనాత్మకంగా చర్చి సిద్ధాంత ప్రవచనం చేసి రచన సుందరమై సార్వజనీన ప్రయోజనం కలిగి భావన ఆహ్లాదాన్ని కర్త యొక్క ఆత్మీయతను స్ఫురింపచేసే గ్రంథం కాదు. ఈ కావ్య జాలమే సాహిత్యం. ఆ సాహిత్యం ఒక కళ వంటి నిర్వచనాలు వారి సమన్వయ విమర్శ దృక్పథానికి దృష్టాంతం. ఆంధ్ర విమర్శలు పాశ్చాత్య పరిజ్ఞానంతో ప్రయోగించే పారిభాషిక పదాలు నిర్ధారించటం వారు చేసిన గొప్ప సేవ. అంతరమూర్తి, ఇన్నర్ ఫీలింగ్, ఆత్మీయత, పర్సనాలిటీ, చిత్రకళలు, ఆర్ట్ ఆఫ్ డెఫినిషన్స్, ఆర్ట్ ఆఫ్ డెలినియేషన్ అంటే సరస కళలు, ఈస్థెటిక్ ఆర్ట్స్, విలాస కళలు, ఆర్ట్స్ ఆఫ్ ప్లెజర్, క్రియాలాలిత్యం, గ్రేస్ఫుల్ ఎగ్జిక్యూషన్, వాహక ద్రవ్యం, మీడియం, ఆదర్శ రూపం, ఐడియల్ ఆర్చిటైప్, సార్థక రూపం, సిగ్నిఫికెంట్ ఫామ్, ఆహ్లాదజనకమైన అర్థం, ఐడియా, మనోధర్మ శాస్త్రం, సైకాలజీ, శృతి హార్మనీ, లయ రిథం, తటస్థ చిత్తవృత్తి, ఆబ్జెక్టివ్ యాటిట్యూడ్, సత్యం ట్రూత్, మానస విక్రియ అంటే రియాక్షన్, కళాన్యాయం, పొయటిక్ జస్టిస్, దివ్య దర్శనం, విజన్ డివైన్, వేదన ఫీలింగ్, భావావేశం లేక భావం, ఎమోషన్, భావన, ఇమాజినేషన్, కావ్యగతాలైన తత్వ,
ఎలిమెంట్స్ ఆఫ్ పోయట్, ఆలోచన థాట్, పదగుంఫనం ఫామ్, బుద్ధిగమ్యం ఇంటలెక్చువల్, భావస్ఫోరకం అలాగే ఎమోషనల్, శ్రవపేయం ఎస్థెటిక్, అలాగే భావనాత్మక నిర్వృతి ఇమాజినేటివ్ ప్లెజర్, వైషయికమైన భావం సెన్సస్ ఎమోషన్ అంటే శరీరానికి సంబంధించి, రసభావం ఎస్థెటిక్ ఎమోషన్, ఉద్బోధనం స్టిమ్యులస్, అసంలక్ష్యక్రమం ఇంపెర్సెప్టిలిటీ, వాతావరణం అట్మాస్ఫియర్, ఆత్మాశ్రయమైన సత్యం సబ్జెక్టివ్ రియల్, పరాశ్రయమైన సత్యం ఆబ్జెక్టివ్ రియల్, అసత్యం నాన్ రియల్, నైజాలు ఇన్స్టింక్ట్స్, అసహ్యత రిపగ్నెన్స్, కుతూహలం క్యూరియాసిటీ, కామం సెక్స్, ఆత్మాభినివేశ్ సెల్ఫ్ ఎసర్షన్, స్వాతిశయం సుపీరియారిటీ, సృజన క్రియేటివ్నెస్, ఊష్మలత ఫెర్వర్, పరిగ్రహం పొజిషన్, సంధి సామగ్రి యూనిఫైయింగ్ ఫ్యాక్టర్స్, ఆత్మవ్యక్తీకరణ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, ఆత్మాశ్రయ కవిత్వం అనుభవ కవిత్వం, పొయట్రీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ భావ కవిత్వం లిరికల్ పొయట్, అభ్యాస రూపం నేరేటివ్ ఫామ్, సంవాద రూపం డైలాగ్ ఫారం, నృత్య గీతం బ్యాలెడ్ డాన్సెస్, పాత్రారూపణ అసెంప్షన్ ఆఫ్ క్యారెక్టర్, నాటక కార్యం యాక్షన్ ఆఫ్ ద డ్రామా, జాలి భయం అలాగే పిటి అండ్ ఫియర్, అభినవ ప్రాచీనుడు నియో క్లాసిసిస్ట్, ప్రతియోగం అంటే కాంట్రాస్ట్, భావన ఆహ్లాదం ఇమాజినేటివ్ ప్లెజర్, ఆత్మ పరమార్జనం సెల్ఫ్ ఒబ్లిటేషన్ మొదలైన పారిభాషిక పదాలను పాశ్చాత్య విమర్శ ధోరణులు భారతీయ విమర్శ పద్ధతులు సమన్వయిస్తూ పింగళివారు పేర్కొనడం వారి విమర్శలో మనకు కనిపిస్తుంది. పింగళి లక్ష్మీకాంతంగా భారతీయ లాక్షణికులు అభిప్రాయాలపై ఎంత ప్రామాణిక భావాన్ని ప్రకటిస్తారు, పాశ్చాత్య విమర్శకుల అభిప్రాయాల మీద కూడా అంతకంటే విలువైన ప్రామాణిక బుద్ధిని ప్రసరిస్తారు. అలాంటి వారి సమన్వయ దృష్టికి ఈ వాక్యాలు చక్కని ఉదాహరణ. ఏమన్నాడు? మన ఆలంకారికుల నిర్వచనానుసారంగా సాహిత్యం అనిపించుకోదగిన ఏ రచనైనా కావ్యమే. ఎనీ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ లిటర్. పాశ్చాత్యులు చేసిన నిర్వచనం కవిత్వాన్ని గురించే పోయేది. ఆ నిర్వచనాలు చేసిన వాళ్ళు శాస్త్రకారులు కాదు, అనుభవశాలురైన విమర్శకులు. వైదుష్య పరీక్షలో ప్రామాణికులనిపించుకున్న వేత్త. అందుచే వారి వాక్యాలు కూడా శాస్త్రవాక్యాలుగానే మన్నించాలి. శిల్పానుశీలన యుగ ప్రవృత్తిని పింగళివారు సమర్థి. కావ్యం శిల్ప సృష్టి, శిల్ప మర్యాదననుసరించి అనపద్యంగా సాగేది. అది నీతిబద్ధమైనది. శిల్ప నీతి వేరు, లోకనీతి వేరు. ఈ రెంటిని జోడింపరాదు. ఇది అందరకు శిరోధార్యం. కావ్య వివేచనలో ప్రాచ్య పాశ్చాత్య సమీక్ష సమన్వయాత్మకంగా సాగే వైఖరికి ఒక ఉదాహరణ రసానందంతో పాటు కావ్యం వలన మనం గ్రహింపతగిన విషయ అంతరమేమైనా ఉందా అని ప్రశ్నిస్తే ఆ విషయాంతరం కావ్యం వలన మనకు కలిగే చిత్త సంస్కారమని చెప్తా. మహాకవులంతా రసానందంతో పాటు ఉత్తమ చిత్త సంస్కారాన్ని కలిగించే కావ్యాలే రాశారు, రాస్తారు, రాయాలి. ఆ సంస్కారమే
వారి కవిత్వానికి నికష ఉపలం. ఈ అర్థాన్ని ఎమర్సన్ ఇలా అన్నాడు: గ్రేట్ పోయట్స్ ఆర్ జడ్జ్డ్ బై ది ఫ్రేమ్ ఆఫ్ మైండ్ దే ఇండ్యూస్ ఇన్ అస్. పింగళి వారు ఎంతటి కవు అంతటి విమర్శకు, ఎంతటి విమర్శకుడు అంతటి ఉపాధ్య. పింగళి వారి వ్యాసాలు కానీ, గ్రంథాలు కానీ, పీఠికలు కానీ చదివిన వారి దృష్టిలో విద్వాంసులే కాదు, విద్యార్థులు కూడా ఉన్నారనిపిస్తుంది. సమన్వయ విమర్శకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయ విమర్శకులు పింగళి. సమన్వయ విమర్శకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయ విమర్శకులు పింగళి. స్థూలంగా చూస్తే పింగళి వారి మీద అమెరికన్ అభినవ విమర్శ ప్రభావం కొంత ఉన్న, దానికంటే రిచర్డ్స్ ప్రయోగ విమర్శ ప్రభావమే ఎక్కువగా బలంగా కనపడు. విశ్వనాథ విమర్శలు పాశ్చాత్య అంశం పాలలు నీరులాగా కలిసిపోయినట్లయి విడదీయలే అద్వైత స్థితి పొందగా, పింగళి వారి విమర్శలు పాశ్చాత్య అంశం క్షీర శర్కర న్యాయాన్ని భజించి సాగి. ఇది సమన్వయ విమర్శకు జీవన సూత్రమై సాగి. ఆయన ఈ సమన్వయ విమర్శలో మొదటివారు పింగళి, రెండవ వారు డాక్టర్ జీవి కృష్ణారావు. ఆయన గురించి రేపు తెలుసుకుందాం.